అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అయిన వాళ్ళకి, అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ మహాద్భుతమైనటువంటి పాట యొక్క ఆఖరి, అంటే 7వ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మాలయమారుతంలో సాగుతుంది ఈ చరణం, ఆఖరి చరణం. అయితే ఇది చెప్పే ముందు ఒక ముఖ్య ప్రకటన. మరొకసారి ఒక ఉదార స్వభావుడు ఒక ఆయన, అమెరికాలో ఉంటారు ఆయన, చాలా చక్కటి మొత్తాన్ని ఈ ఛానల్కు ఆయన అందించారు. వారికి మా జట్టు తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో వారి కోరిక మేరకు వారి పేరు గుప్తంగా ఉంచమన్నారు, అందుకని చెప్పట్లేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అవర్ టీమ్. అయితే మా యొక్క బాధ్యతను ఇంకా పెంచుతుంది. ఇలాంటి చక్కటి దాన్ని దానం అనాలా లేకపోతే ఏమనాలి నేను తెలియట్లేదు, బట్ చాలా ప్రోత్సాహం కలిగించేటువంటి విషయాలు ఇవి. అయితే ఇంతకుముందు కూడా కొంతమంది డొనేషన్ ఇచ్చారు. ఆ డొనేషన్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, ముఖ్యంగా కోవిడ్ టైంలో మా జట్టులో కొంతమందికి నేను ఏమి ఇవ్వలేకపోవడం వల్ల అప్పుడు ఆ మొత్తాన్ని చక్కగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. సో మా టీం అందరూ కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్తున్నాం సార్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ విత్ మోర్ అండ్ మోర్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో మరి పేరు చెప్పాలని మాకుంది, బట్ ఆయన గుప్తంగా ఉంచమన్నారు. ఆయన అమెరికాలో ఉంటారు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. వీ విల్ కంటిన్యూ టు కీప్ అవర్ గుడ్ వర్క్ గోయింగ్ ఆన్. అంటే మేము చేస్తున్నటువంటి మంచి పని చేస్తూనే ఉంటాము. ఇది మా అందరి తరపు నుంచి నేను ఇస్తున్నటువంటి మాట. సో ఇది ఫస్ట్ ఎలా మొదలవుతుందంటే, వైబ్రోఫోన్ మీద ఒక ఇది ఇచ్చారు. తరఫ్ అని అనడానికి లేదు, బట్ మరి అవే స్వరాలు పై స్థాయిలో. ఓకేనా? ఒకసారి రాగం చూసేద్దాం. ఇది చక్రవాక రాగజన్యం, మలయమారుతం. సో ఫస్ట్ అది వచ్చింది కదా, వైబ్రోఫోన్ మీద ఇచ్చారు. దాని తర్వాత ఆర్గన్ చాలా బాగుంటుంది, భలే ఉంటుంది ఆ టోన్. ఇవి నోట్స్. అని వస్తుంది. తర్వాత స్ట్రింగ్స్ మీద డబల్ ఆక్టేవ్ అనమాట. ఎంత బాగుంటుందో బిట్. పైన మళ్ళీ ఇంకా డబల్ ఆక్టేవ్ మీద ఆ స్ట్రింగ్స్ బిట్ అవుతుండగానే దాని మీద స్వర్మandal అని చెప్పాను ఇంతకుముందు చాలా వీడియోస్లో. హిందుస్థానీ వాయిద్యం అది. ఎట్లా అంటే ఒక రాగంలో, అంటే సితార్లో తరఫ్ లాగే ఒక రాగంలో మెట్లన్నీ కూడా ఒక్కొక్క స్ట్రింగ్కి ట్యూన్ చేస్తారు. అలా ఇవ్వడం జరిగింది. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, అట్లాగా ఒక 2-3 సార్లు. అదైన తర్వాత సితార్ మీద ఒక చక్కని బిట్. మళ్ళీ చూద్దాం. సారీ.
ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది అయ్యాక ఇక్కడి నుంచి సుశీల గారు ఈ మలయమారుతం ఉన్నటువంటి చరణాన్ని పాడడం మొదలు పెడతారు. సరి గ ప ప ప ప ప గ ప ద సరి ని ద ప ద ప. ఇది మళ్ళీ వస్తుంది. దని సరి ని స ని ని ద ప. సారీ, మళ్ళీ పాడతాం. దని సరి ని స ని ని ద ని ద ప గ ప ద సరి సరి స ద గ ప ద సరి సరి స ద. ఈ ఫ్రేజ్ మళ్ళీ చూపిస్తాను. ఇది ఒకసారి, తర్వాత లైన్ మళ్ళీ 2 సార్లు వస్తుంది. దని స స గరి స దని స గ గరి గరి గ. ఆహా, ఇక నెక్స్ట్ ఆఖరి లైన్ స స గరి స ని ని ద ని ద ప గ ప ద సరి ని ద ని ద ప మ గ మ గరి గరి గ స. అయితే అక్కడ మా వాడారు. అయితే మలయమారుతంలో మా ఉండదు, అది చక్రవాక జన్యం కాబట్టి రాజేశ్వర గారు స్పెషల్గా ఒక చిన్న టచ్ లాగా వాడారు అనమాట మాని. జస్ట్ ఆ గమకంలో, ఇంకెక్కడ రాదు. ఆఖరి లైన్ మళ్ళీ చూద్దాము. ఓకేనా? దీని తర్వాత ఒక బిట్ వస్తుంది, పా గారీస అంటే ఆ గావాన్ని యూజ్ చేసి మళ్ళీ ఏ శృతిలో అయితే పాట మొదలు పెట్టారో అదే శృతిలో, సీలో ఉన్నాం కదా, ఈ మలయమారుతం కూడా సీలోనే ఉంది, అదే శృతిలో మళ్ళీ జీవము నీవే కదా అని చెప్పి అది పాడేసి అక్కడతో పాట ముగించేస్తారు. సో ఈ మలయమారుతం సుశీల గారు పాడింది పోర్షన్ మళ్ళీ ఒక్కసారి మొత్తం వాయిస్తున్నాను. ఎంత హాయిగా ఉంది చూడండి. ఆ రాగం యొక్క ఎఫెక్ట్ అనమాట అది, ఆ రాగ ప్రభావం. ఇది సాయంత్రం పూటలో పాడితే చాలా బాగుంటుంది. మీకు కొండగాలి తిరిగిందనే పాట మీలో చాలామంది తెలిసే ఉంటుంది, అది కూడా ఈ రాగమే, మలయమారుతం. అయితే అక్కడ ఆ సాధన రాగిపోగానే మనం బిట్టిచ్చారు గావంతో రీటు. మరి ఎందుకంటే ఖరహరప్రియ స్వరాలు మళ్ళీ మెట్లు చూపించాలి కదా, సో అని ఇచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడితో పాట పూర్తవుతుంది.
ఓకే, అయిపోయింది ఈ పాట. ఈ ఆఖరి మరియు 7వ భాగాన్ని సమ్మరైజ్ చేయాల్సి వస్తే తాత్పర్యం మలయమారుతంతో మొదలైంది. వైబ్రోఫోన్ మీద నోట్స్ ఇచ్చారు. దాని తర్వాత చక్కగా ఆర్గన్ మీద ఒక మంచి బిట్, ఇదంతా యాడ్ లిబ్ అంటే రిథమ్ ఉండదు. అది అయిపోయాక మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఒక డబుల్ ఆక్టేవ్ బిట్ ఒకటి చూసాం. దాని తర్వాత మళ్ళీ స్వర్మండల్ అనే వాయిద్యం మీద తరఫ్ ఒక 2-3 సార్లు. అది అయిన తర్వాత మళ్ళీ తరఫ్ ఇచ్చారు. అదే ఆ తరఫ్ అయిన తర్వాత మళ్ళీ సితార్ మీద ఒక చక్కని బిట్, అదే రిథంలో వస్తుంది. అవగానే సుశీల గారు ఈ మలయమారుతంలో ఉన్నటువంటి చరణం మొత్తం పాడతారు. భావజలధి అని వస్తుంది అనుకుంటా, కరెక్ట్. అయిపోయాక చివరిలో మళ్ళీ ఈ పా గారిస్ అని బిట్ ఇచ్చి మళ్ళీ ఖరహరాప్రియ మెట్లు చూపిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ జీవము నీవే కదా అని పాడేసి అక్కడ ముగించేస్తారు. సో నేను అనుకున్నట్టుగా మీకు ఇచ్చిన మాట ప్రకారం 7 రోజులు, వారం రోజుల్లో చక్కగా ఈ పాట ప్రతిరోజు ఒక్కొక్క భాగం చేసి ముగించాను. నాకు ఒక 2 రోజులు మాత్రం టైం ఇవ్వండి, ఎందుకంటే విన్నపం అంటే రెగ్యులర్ విన్నపాలు వరుస సంఖ్య కానీ లేకపోతే అధిక ప్రాధాన్యత కానీ చేయడానికి ఒక 2 రోజులు టైం ఇవ్వండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేయమని చాలా 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 విన్నపాలు వస్తున్నాయి. షార్ట్ వీడియోస్ అది 1 మినిటే కాబట్టి నాకు పెద్ద టైం పట్టదు. నేను రేపు ఎల్లుండి ఖచ్చితంగా అవి చేయాలి. మరి ఛానల్ వార్షికోత్సవం కూడా కదా, అందువల్ల కూడా మరి మీలో చాలామంది అడిగారు, గుర్తుపెట్టుకున్నందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు. అందుకని ఈ ఛానల్ వార్షికోత్సవం ప్రత్యేకంగా 2 షార్ట్ వీడియోస్ రేపు ఎల్లుండిలో చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఆ విన్నపాలు చాలా ఎక్కువైపోతున్నాయి. మళ్ళీ 3వ రోజున మీ విన్నపం రెగ్యులర్ విన్నపాలు అంటే వరుస సంఖ్య. ఇప్పుడు మనం చేసింది ఈ పాట అధిక ప్రాధాన్యత కాబట్టి 3వ రోజున వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట ఉందో ఆ విన్నపంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. రేపు ఎల్లుండి చక్కగా షార్ట్ వీడియోస్ ఎంజాయ్ చేయండి. ఈ పాట హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.